అయం పాయముదారదేశిక కృపాధారా సుధారా గిరాం గాయం గాయమశేష సద్గురు యశో గాధా గాధాశ్రియా ఛాయం ఛాయమనంతబోధక కృతా ఆజ్ఞా ఉపజ్ఞాశ్రుతే హాయం హాయమబోధమద్వయకృతోత్సేధం ప్రబోధం మృదే జ్ఞానేన రంశమథ కర్కశ తర్కఖండే సింహాంశమేకమపి తద్వివిధం సమర్చ్య తేన స్వయం తదభవద్ గురురాజయోగాత్ శ్రీమండలీక గురుమండనమాశ్రితోహం. వివాహ ప్రకరణంలో వరుడు వధువుని తన గృహానికి తీసుకెళ్లే ప్రయత్నాలు, దానికోసమని రథం తయారు చేస్తున్నాడు, రెడీ చేస్తున్నాడు. రథాన్ని కొంచెం ఆ పోలు ఎత్తుగా పెట్టడానికి ప్రయత్నాలు చేశాడు. ఆ కాడికి ఇటుపక్క 2 గుర్రాలు కూడా కట్టాలి. 2 కడతాడో 4 కడతాడో ఏమో, మరి ఆయన రథానికి ఎలాంటి నియమాలు ఉన్నాయో మనకు తెలియదు. సరే, వాహ ఉత్తరాభ్యాయునక్తి అని వాహవు అని ద్వివచనం ఉండడం చేత 2 గుర్రాలు ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. అక్కడ అంటాడు, యోగే యోగే తవస్తరం వాజే వాజే హవామహే సఖాయ ఇంద్రమూతయే. ఒక మంత్రం చెప్పాడు, రథం దాని గురించినటువంటి ప్రసంగం, అది చాలా గొప్పగా వెడుతుంది అని రథ మహిమను వర్ణించాడు. ఈ మంత్రంలో అంటాడు, రక్షణ ప్రార్థిస్తున్నాడు దేవేంద్రుడిని పిలిచి, దేవేంద్ర, నా భార్యను నేను రథం మీద మా గృహానికి తీసుకెళ్తున్నాను, నువ్వు రక్షకుడుగా ఉండాలి, మమ్మల్ని ఇద్దరినీ కూడా నువ్వు రక్షించవలసింది అని ప్రార్థిస్తున్నాడు. యోగే యోగే, దీంట్లో 2 వీప్సులు కనపడుతున్నాయి, యోగే యోగే వాజే వాజే. ఏమిటండి అని అన్నట్లయితే, ఇంద్రుడిని ఎందుకని ఆహ్వానం చేస్తున్నావంటే ఓతయే అన్నాడు, రక్షణాయ. ఆయన ఉన్నట్లయితే అసలు రాక్షసులు రారు, శత్రువులు మన ఏం చేయలేరు. వాళ్ళందరినీ ఆయన 3 నిమిషాల్లో పారద్రోలుతాడు. ఒకవేళ యుద్ధం వచ్చిందనుకో, అదో పెద్ద విషయం కాదు ఆయనకి. ఒకవేళ జరగచ్చు, ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ పిల్లని తీసుకుని వెడుతున్నాడు అనుకో, వెడుతూ ఉంటే మరి దారి మార్గంలో ఎవరెవరు కాపలా కాస్తున్నారో, ఇంతకుముందే ఈ వివాహం చేసుకుందామని ఇంకెవరైనా అనుకున్నారేమో ఈ అమ్మాయిని, వాళ్ళకి దక్కకుండా ఈయనకి దక్కిందనే కోపంతో వాళ్ళు యుద్ధం చేయడానికి ఎదురుగా కూర్చున్నారేమో. మనకి ఈ కథలన్నీ ఇదివరకే తెలుసు. ఎందుకు తెలుసా? శ్రీకృష్ణ పరమాత్మకి రుక్మిణినిచ్చి వివాహం చేద్దామని తండ్రి గారు అనుకున్నాడు. వాళ్ళ సోదరుడు రుక్మి అనేవాడు శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేయాలి అని వాడు అనుకున్నాడు. ఇదో పెద్ద గొడవ మనకి భాగవతంలో రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో. ఏమిటంటే వాడిష్టం, నాన్నగారు నిర్ణయించుకున్నాడు, ఏమో మనకెందుకు నాన్నగారు చేస్తారు కదా అని అనుకుంటే పర్వాలా, అది మన ఇంట్లల్లో మనం అట్లా అనుకుంటాం. మన ఇళ్లలో కూడా కొంతమంది పేచీ పడేవాళ్ళు ఉన్నారు, వాడిపై రాజులు వాళ్ళు. అందుకోసమని శిశుపాలుడి మీద వాడికి బాగా ఎక్కువ అభిమానం, వాడికి ఇచ్చి వివాహం చేయాలి అని వాడు చాలా గట్టి పట్టు, మంకు పట్టు పెట్టు కూర్చున్నాడు వాడు. అటువంటి పరిస్థితుల్లో పాపం ఆమె ఏం చేయలేకపోతోంది, ఏమంటుంది పాపం ఆడపిల్ల. ఆమె మనస్సు సర్వాత్మన సర్వకాల సర్వావస్థల్లోనూ పరమాత్మ ఏంది మనస్సు ఆవిడకి లగ్నమై ఉంది. అవతార పురుషులు వాళ్ళిద్దరూ. ఆ విషయం వాడికి ఏం తెలుసు, మూర్ఖులకి ఏం తెలుస్తుందండి? భగవతత్వం భగవత్ స్వరూపం అంటే వాళ్ళకి మన భక్తులకు తెలుస్తుంది, కానీ మూర్ఖులకు తెలుస్తుందా? రాఘవత్వే భగవత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని అన్నారు. రాముడుగా శ్రీ మహావిష్ణువు అవతరించినప్పుడు లక్ష్మీదేవి సీతగా అవతరించిందని, శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించినప్పుడు మహాలక్ష్మి రుక్మిణిగా అవతరించిందని పురాణవచనాలు. కాబట్టి ఆ సొమ్ము ఆవిడదే, ఆయనదే, కృష్ణ పరమాత్మకే సంబంధించిందే ఈవిడ. ఆ మధ్యగా కాస్త ఆయన అనుసంధాతగా తండ్రి గారు కన్యాదానం చేయటం, అంతకంటే లేదు. అసలు మనలాగా కన్యాదానం వాళ్ళు చేయక్కర్లేదు కూడాను. రాజులకి రాక్షస వివాహం, గాంధర్వ వివాహాలు కూడా వాళ్ళకి అలవాట్లో ఉంటాయి. అవి కూడా ప్రశస్తమైన వివాహాలు వాళ్ళవి.
కానీ మనకి బ్రాహ్మణులకి పనికిరాదు అది. గాంధర్వ వివాహం చేసుకున్నవాడు దుష్యంత మహారాజు, రాక్షస వివాహం చేసుకున్నవాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే అమాంతంగా తీసుకెళ్ళిపోవడమే రాక్షస వివాహం అంటే. గాంధర్వ వివాహం అంటే ఎవరూ తెలియకుండా వివాహం చేసుకోవటం. సరే, ఈ పరిస్థితుల్లో ఒక బ్రాహ్మణుని పిలిచి ఆయనతో చెప్పి ద్వారకానగరానికి వెళ్ళమని ఆవిడ సప్తపది 7 శ్లోకాలు రాసిచ్చింది ఆవిడ. దాన్ని సప్తపది అంటారు ఇప్పుడు కూడా. సప్తపది ఉంది కాబట్టి పదశబ్దానికి అర్థం శ్లోకము, పదియే వేసేసి శ్లోక అని అమరంలో నానార్థ నిఘంటువులు 2 అర్థాలు ఉన్నాయి. కీర్తి, శ్లోక శబ్దానికి కీర్తి అని పద్యం అని 2 ఉన్నాయి. 7 శ్లోకాలు రాసిచ్చింది ఆవిడ. అది అతికించి అది వాళ్ళిద్దరికీ ఉండేటువంటి అనురాగ మనస్సు యొక్క ప్రేమానురాగాలతో బద్ధమైనటువంటి శ్లోకాలు కాబట్టి అది ఎవరో చూడకూడదు అనుకుందో మరి ఏమో ఆవిడ తెలియదు. ఈ కవర్ తీసుకెళ్ళి కృష్ణ పరమాత్మకి ఇవ్వమని చెప్పింది ఆవిడ. అసలు ఎలా పెడతాడు ఈ బ్రాహ్మడు? వెళ్ళాడు. పరమాత్మ ఆయన అనుగ్రహం ఉంటే చాలు వెళ్ళిపోతాడండి. సముద్రం దాటి వెళ్ళాలట. చాలా యాతన, మామూలుగా ప్రయాణం కాదు అది. దైవం అది తీసుకెడతాడు. పరమాత్మ చూశారు. ఆహా, ఆశ్చర్యపోయినాడు. సరే, వెంటనే ఒక రోజు లోపల కళ్యాణానికి టైం ఉందన్నారు. వెంటనే శైబ్య సుగ్రీవ వలాహక గుర్రాలను కట్టించాడండి. రథం ఎక్కమన్నాడు. బ్రాహ్మణుని ముందు కూర్చోబెట్టుకున్నాడు. పోనివన్నాడు అంతే ఆహారం. అట్లాంటి పరిస్థితిలో వస్తుందన్నమాట దానికి అర్థం. అందువలన రక్షణ అవసరం మధ్యలో పరమాత్మ స్వయంగా రక్షించుకున్నాడు. ఆమెను తీసుకుని వివాహం చేసుకున్నాడు. అంత సామర్థ్యం ఎవరికి ఉంటుంది? మనకుండదు కదా. అందుకోసం దేవేంద్రుడిని పిలుస్తున్నాడు. నా వివాహ విషయంలో కూడా ఎవరైనా శత్రువులు వచ్చి ఆమెను అపహరించి తీసుకువెళ్ళిపోతారేమో దేవేంద్ర, యోగే యోగే తవస్తరం అన్నాడండి. ఎప్పుడు ఏ రకంగా మేము నిన్ను పిలుస్తున్నాను, రక్షణ కోసం పిలుస్తున్నాను, యుద్ధం వస్తుందేమో అని అనుమానంగా ఉంది నాకు, అందుకోసమని పిలుస్తున్నాను. ఎప్పుడు నేను రథానికి గుర్రాన్ని కడదామని అనుకుంటున్నాను, యదా ఎప్పుడెప్పుడు ఈ రకమైనటువంటి ప్రయత్నాలు నేను చేస్తున్నాను. తవస్తరం అన్నమాట. అంటే ఆ గమనం చాలా వేగంగా గుర్రం వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. లేకపోతే మార్గమధ్యంలో యుద్ధాలు వచ్చేస్తాయి. ఆలస్యం చేయకూడదు. ప్రయాణమైన తర్వాత మనం అనవసరంగా అటు తిరిగి ఇటు తిరిగి అనుకున్న గమ్యస్థానాన్ని తొందరగా చేరాలి, కానీ ఇలా కాలక్షేపాలు చేయకూడదు. ఎందుకంటే ఎవరైనా మధ్యలో వచ్చి ఎత్తుకుపోతే. అందుకోసమని వాజే అన్నాడండి. అంటే ఎప్పుడెప్పుడు మేము యజ్ఞం చేస్తూ ఉంటామో, ఎప్పుడు సంగ్రామం ఏ యుద్ధం అనేది సరే, అటువంటి ఎప్పుడల్లా కూడాను నీకు ఆవిర్భాగాలు ఇస్తూ ఉంటాం కదా దేవేంద్ర. మేము నీ భక్తులం కదా. మరి ప్రతి సంగ్రామంలో మాకు ఇటువంటి ఇబ్బంది కలగకుండా మమ్మల్ని అనుగ్రహించవలసింది. ప్రతి కర్మానుష్ఠానం ఎన్ని కర్మలు చేసినా అన్ని కర్మల్లో నీకు ఆవిర్భాగం లేకుండా ఉండదు కదా. మిమ్మల్ని మేము పిలుస్తూనే ఉంటాం, ఆహ్వానం చేస్తూనే ఉంటాం, గౌరవిస్తూనే ఉంటాం. ఇంద్రుడు స్తోత్రంతో చాలా ఆనందపడతాడు. అందువలన మీరు దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాను అని అంటున్నాడండి. మేము రథం కడుతున్నాము అంటే ఈ వరుడు ఈ వధువును తీసుకెడుతున్నాడు అనే విషయం బయటికి వెళ్ళిపోతుంది. వెడితే అంతకుముందే ఈమెను వివాహం చేసుకుందాం అనుకున్న వాళ్ళకి కోపం వస్తుంది. వస్తే వాళ్ళు ఏం ప్రయత్నాలు చేస్తారో తెలియదు. చేస్తే ఆహారం పని ఆగిపోతుంది. చేస్తే ఏంటి అక్కడ? అందుకోసం యోగే తవస్తరం. అందువలన అతిశయితంగా తరప్రచయం కూడా వేశాడండి. తవస్తరం అన్నాడు. అత్యంత వేగంతో. మరి ఒకవేళ మార్గంలో యుద్ధం వచ్చిందనుకో, అటువంటి యుద్ధం వచ్చినప్పుడు వాజే అన్నాడుగా. ఏదైనా యుద్ధం కనుక సంప్రాప్తం అయినట్టయితే అటువంటిప్పుడు రక్షణ మాకు అవసరం ఉంటుంది. నీ అనుగ్రహం లేనిదే మేము యుద్ధంలో బయటపడతామనేటటువంటి నమ్మకం నాకు లేదు. అందువలన నువ్వు నాకు రక్షణగా ఉండవలసిందిగా కోరుతున్నాను. సఖాయ ఇంద్రమూతయే. పైగా ఇంకో మాట అన్నాడు, నువ్వు నాకు స్నేహితుడివయ్యా, మనిద్దరం స్నేహితులం.
స్నేహితుడంటే ఒక స్నేహితుడికి ఆపత్తు వస్తే ఇంకోటి కాపలా ఆదుకోవద్దు. ఎందుకంటే వీళ్ళిద్దరూ నిన్ను ఎప్పుడు మేము ఏమయ్యా మన ఇద్దరికి స్నేహం ఏమిటి అని అంటావేమో ఒకవేళ. అంటే స్తోత్రం చేస్తుంటాను ఇప్పుడు నేను. ఆ ఇంద్రుణ్ణి అసలు ఎన్నిసార్లు పిలుస్తానో చెప్పలేను కదా నేను. ఆయన స్తోత్రానికి చాలా ఆనందిస్తాడు. ఆవిర్భాగాలు ఇస్తే ఆనందిస్తాడు, స్తోత్రాలు చేస్తే ఆనందిస్తాడు. ఆ రకంగా స్తోత్రాలతో నేను పిలుస్తూనే ఉంటాను కదా. కనుక నువ్వు తప్పకుండా వచ్చి మాకు రక్షణ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను అని చెప్పి ఈ మంత్రంలో ఆ దేవేంద్రుడి రక్షణ కోసమని ఈ రకంగా కోరాడు. యోగే యోగే తవస్తరం వాజే వాజే హవామహే సఖాయ ఇంద్రభూతయే అని అన్నాడండి. తర్వాత మాట్లాడుతూ ఆరోహంతి ముత్తరాభిర్వధూమనుమంత్రైతే అన్నాడు ఆపస్తంభ మహర్షి. అంటే ఆవిడ ఎక్కుతోంది రథం, ఆ వధువు కొన్ని మంత్రాలతో వధువుని అభిమంత్రణ చేస్తున్నాడండి. అంటాడు సుఖిగుం సుఖగుం శల్మలిం విశ్వరూపగుం హిరణ్యవర్ణగుం సువృతగుం సుచక్రం ఆరోహవద్ధమృతస్య లోకగుశ్చోనం పచ్చేవ హతుం కృణుష్వ అన్నాడండి. ఈ రథం ఉందే ఇది చాలా గట్టిదమ్మాయి. ఓటుదనుకుంటావేమో, ఓటుకుండ అలాంటిది కాదు, చాలా గట్టిది. అలా ఎలా తయారైంది, ఏ కర్ర పెట్టి చేయించావు అని అంటావేమో, చెబుతా విను. సుఖగుం సుఖగుంశల్ మలిం కిగుంసుకం. కింసుకం కింసుకం అంటే పలాశ వృక్షం, దానికి సంబంధించిన కర్ర. శల్మలిం అంటే బూరుగు చెట్టు అంటారు దీన్ని. ఇది చాలా దీర్ఘకాలం చెట్టు ఉంటుందని, జీవిస్తుందని. ఈ వృక్షముల చేత, ఈ వృక్షములకు సంబంధించినటువంటి కర్రతో ఈ రథం చేయించబడింది. అందుకోసమని నువ్వేమి భయపడక్కర్లేదు, గట్టిది. ఇది మామూలుగా కొన్ని చెట్లు ఉన్నాయనుకోండి, చాలా పెడుసుగా ఉంటాయి. ఆ కర్ర పట్టుకొచ్చామనుకోండి పటపట విరిగిపోతుంది. అది చింత చెట్టు అంటుంటారు చూడండి, చింతకం, వాడు పట్టుకుంది చింతకొమ్మరా అంటారు. అంటే గట్టిగా ఉంటుంది అని చెప్పడం కోసం అన్నమాట. అట్లాంటిది అన్నాడు. దాంట్లో కూడా ఉపసర్గ కూడా పెట్టాడండి. సుఖిగుం సుఖగుం శల్మలిం విశ్వరూపగుం హిరణ్యవర్ణం. దీనికిట విశ్వరూపం అని ఒకటి అలా విశేషణం కూడా పెట్టాడు. అంటే దానికి చాలా అనేక రకములైనటువంటి రంగురంగులు కాగితాలు, జెండాలు, ఆ పైన చిహ్నాలు, గుర్తులు, ఏవో అలంకారాలు చాలా బ్రహ్మాండంగా చేశారండి ఆ రథానికి. సహజంగా పెళ్ళిళ్ళల్లో మన వాళ్ళు కూడా చాలా అనేక రకాలుగా రంగులన్నీ పెడుతూ ఉంటారు కదండి. అందువలన అలాంటివన్నీ కూడా దీనికి విశ్వరూపం ఉన్నాడండి. అసలు వస్తుతः అది చాలా బాగుంటుందండి ఆ రథం. అసలు టేకు చెట్టేమో. కొంతమంది అన్నారు, ఇదేమయ్యా ఈ పలాస వృక్షం ఎక్కడ దొరికింది నీకు, ఆ కొమ్మ ఏం పెద్ద గట్టిగా ఉండదు, దాంతో చేయించటం ఏమిటి, అదేదో యజ్ఞాల్లోకి పనికొస్తుంది కదా అని రథాలు కూడా చేయించుకుంటారు ఏమిటయ్యా, చేతస్థుల్లాగా ఉన్నావు ఎక్కడ నువ్వు. యజ్ఞానికి పనికొచ్చేది దీనికి పనికి రావడం ఏమిటి, అది వేరు ఇది వేరు. కాబట్టి బూరుగు చెట్టు కూడా అంత పెద్ద గొప్పదేం కాదయ్యా, అది వేరు, ఆ విషయం వేరు అసలు అని కొంతమంది అన్నారు. అంటే ఏదో మంచి గట్టి చెట్టు, దానికి సంబంధించిన మ్రాను, దానికి సంబంధించిన చెక్క అలా చెప్పకూడదా అని అడిగారు. బాగానే ఉంది మీరు చెప్పిందంతాను, కానీ ప్రత్యేకంగా వాళ్ళు పేర్లు కూడా మంత్రంలో చెప్పినప్పుడు వాటిని విడిచిపెట్టేసేసి ఏదో చెట్టు కొమ్మ కర్ర పట్టుకొచ్చి నేను చేయించాను అని చెబితే ఏం బాగుంటుందయ్యా. సుఖగుం సుఖగుం శల్మలిం అని స్పష్టంగా మంత్రం ఆ చెట్ల పేర్లు కూడా నిర్దేశించినప్పుడు ఆ చెట్లే తీసుకొచ్చి దానికి సంబంధించినటువంటి కర్ర దాంతోనే రథం చేయిస్తేనే బాగుంటుంది అని తర్వాత మళ్ళీ సమాధానం చెప్పారు. తర్వాత అన్నాడు హిరణ్యవర్ణమును ఒక మాట అన్నాడండి. అంటే అది బంగారు ఛాయలాగా ధగ మెరిసిపోతుందిటండి ఆ రథం. అబ్బా అంత గొప్పదా, ఓహో. అంటే బంగారం ఛాయ అంటే సామాన్యమైన మాట కాదండి, ఉజ్వల వర్ణంట. అదేమిటో చూడండి, మామూలుగా రాక్షసులు, వాడు ఆ లంకలో యుద్ధానికి వచ్చాడు ఆంజనేయ స్వామికి, వాడు ఇంద్రజిత్తు. అసలు ఆశ్చర్యకరమైనటువంటి రథాలు అవి,
చాలా సూర్యుడిలాగా వెలిగిపోతుంటుంటాయి. అలాగా ఇక్కడ కూడాను మంచి గొప్పగా బంగారంలాగా ప్రకాశిస్తూ, బంగారు రథాలు కూడా ఉంటాయి కొంతమందికి. వాళ్ళకి ఏముంది, సంకల్ప మాత్రం చేత వస్తాయండి, డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు కదా, ఊరికే వచ్చేటప్పుడు ఏదైనా రావచ్చు. తర్వాత సువృతం అని ఇంకో మాట అన్నాడండి, చాలా అందంగా చెక్కేటంటే ఎగుడు దిగుడుగాను, అష్టవంకరలు సరిగ్గా లేకపోవటం అలాంటిది ఏం లేదు సుమా, చాలా బాగుంటుందన్నమాట. అందువలన అంచేత సృష్టివర్ణం సువృతం అన్నాడు. సుచక్రం అని ఇంకో మాట మాట్లాడాడండి, చక్రాలు కూడా చాలా బాగుంటాయట. అంతేగాని బయలుదేరంగానే పుట్టుకుని ఊడిపోవటం, అమాంతంగా రథం విరిగిపోవడం చండాలం, అలాంటిదేం కాదు సుమా, చాలా బాగుంటుందో. అందువలన సుఖిగుం సుఖగుంశల్ మల్యం విశ్వరూపకం హిరణ్యవర్ణం సువృతగం సుచక్రం. హే వధు ఆరోహ, ఎక్కువ. ఇది ఏమిటో తెలుసా, ఆరోహవత్ అమృతస్య లోకం, అమృతలోకం. ఇది అమృతలోకమా అంటే అమృతుడైనటువంటి నేను, నా యొక్క లోకం అంటే స్థానం, లోకమే లోకకృతో కృణుతం అంటుంది చోట మాట్లాడుతూ. స్థానము అని చెప్పడం కోసం లోక శబ్దం వాడుతుంది శృతి. ఇక్కడ కూడా అలాగే వాడారు, ఈ శృతి కూడా అలాగే వాడింది. అంటే నేను ఎప్పుడు ఈ రథం మీదే పెడుతూ ఉంటా. ఎన్ని ప్రయాణాలు చేశానో, ఎంతమందితో యుద్ధం చేశానో, ఈ రథం నాకు అచ్చి వచ్చింది. వధు ఎక్కువ అని అంటున్నాడు, భార్యతో చెబుతున్నాడు. అంచేత అమృతస్య లోకగుశ్యోనం పచ్చే వహతు కృణుష్వ. నీ దగ్గర వహతు ఉందిగా, వహతు అంటే వాళ్ళు ఇచ్చినటువంటి సొమ్ములు దానికి అర్థం అనమాట. అంటే తల్లిదండ్రులు వాళ్ళు, ఇంకా వాళ్ళ ఆడవాళ్ళ తాలూకు బంధువులు కట్టలు కానుకలు ఏవో ఏమిచ్చారో మనకేం తెలుసండి. అవన్నీ నాకు అనవసరం, ఏమిచ్చారో ఆ పెట్టి అంతా దాంట్లో పెట్టుకో, ఏమున్నాయో నేను చూడను, నాకు అనవసరం, నీ సొమ్ము నాకేం అనవసరం. ఆ స్త్రీధనం వాడుకోకూడదని ధర్మశాస్త్ర నిషేధం ఉంది. కాబట్టి ఊరికే చూడటం, సంతోషం అని చెప్పటం. తను ఇచ్చేది తను ఇస్తాడు, వాళ్ళు ఇచ్చేది వాళ్ళు ఇస్తారు, ఏదో ఆమె ఏం చేసుకుంటే చేసుకుంటుంది. అర్థం కాలే నీకు? కాబట్టి పచ్చే నా కొరకు శోనం కృణుష్వ, నాకు ఆనందాన్ని కలుగజేయి, తెచ్చుకో, అవి కూడా చూస్తాను, సంతోషం పెట్టుకుంటూ ఉండు, ఎక్కువ ఈ రథం అని ఈ రకంగా చెబుతున్నాడండి. సుఖిగుం సుఖగుంశల్ మలిం విశ్వరూపగుం హిరణ్యవర్ణగుం సువృతగుం సుచక్రం ఆరోహవద్ధమృతస్య లోకగుశ్చోనం పచ్చే వహతుం కృణుష్వ అని అన్నాడు. తరువాత మాట్లాడుతూ ఉదుత్తరమారోహంతి వ్యస్యంతి పృతన్యతః మూర్ధానం పచ్యురారోహ ప్రజయా చ విరాట్భవ సమ్రాజ్ఞీశ్వశురే భవ సమ్రాజ్ఞీశ్వశ్రువాంభవ ధనాందరి సమ్రాజ్ఞీ భవ సమ్రాజ్ఞీ అధిదేవృషు అని అంటున్నాడండి. ఈ మంత్రాల్లో మాట్లాడుతూ సర్వాధిపత్యం ఇచ్చేస్తున్నాడండి. అయ్యి బాబోయ్, ఆవిడికి తాళం చెవులు ఇచ్చేస్తున్నాడు. ఇంకా ఆవిడ ఎంత అంటే అంత, అలాంటి పరిస్థితి వచ్చేట్టుగా చూస్తే ఇప్పుడు ఏమిటండి అలా మాట్లాడుతున్నాడు మరీ ఇంత అని. ఉత్తరం అన్నాడు. ఉత్తు అనే ఒక ఉపసర్గ ఉంది, ఉత్తరంలో కూడా ఇంకో ఉత్తు ఉంది. అంటే శ్రేష్టమైన రథము అని చెప్పడన్నా, అత్యంత శ్రేష్టమైనటువంటిది ఈ రథం. ఉదుత్తరమారోహంతి, నువ్వు ఎక్కువ రథం ఇంకెందుకు నీకన్నాడు. వెనకాల సైన్యం వస్తుందండి బాబు, అది చూసుకోవటం లేదు, ఎవరో యుద్ధానికి వస్తున్నారు. ఓర్ నాయను, యస్యంతి పృతన్యత, నువ్వు ఏం చేస్తావంటే పృతన్యత, యుద్ధంలో శత్రువులు నీ మీద యుద్ధం చేయడానికి వచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళందరినీ కూడా నువ్వు యస్యంతి అంటే వివిధముగా పిక్కబలం ఉపయోగించుకుని ఎవరి దారిని వాళ్ళు ఎక్కడ దారిని పారిపోవాలని, ఎవరికి వెళ్ళారో తెలియకుండా, దిక్కులు కూడా వాళ్ళకు తోచకుండా అమాంతంగా పారిపోవడమే. అలాంటి పరిస్థితి తీసుకొస్తావు నువ్వు. ఆవిడ సత్యభావం ఇలాగే చేసింది. నేను కూడా వస్తున్నా 10 మంది చెప్పింది యుద్ధంలో, పరమాత్మకి ఆవిడ కూడా సహాయం చేశారు. అట్లా చాలామంది ఆడవాళ్ళు కూడా యుద్ధాల్లోకి వెళ్ళినట్టుగా మనకి కనపడుతోంది. కాబట్టి ఈవిడ కూడా ఇవాళ ఒకవేళ ఇది క్షత్రియ వివాహం అనుకోండి, ఈ క్షత్రియ వివాహంలో ఇవన్నీ ఉంటాయి. మన వివాహాల్లో ఇవన్నీ ఏముండవు. మన దగ్గర ఏముందని మన దగ్గరికి యుద్ధానికి వస్తారు. మన దగ్గర ఉండేది అశ్మాచమే, అంతకంటే ఏం లేదు కదా. అందుకోసమని ఉదుత్తరమారోహంతి వ్యస్యంతి పృతన్యత మూర్ధానం పచ్చురారోహ అన్నాడు. నాకు ప్రధానభూతురాలుగా నాకు ఉంటావు నువ్వు అని అడిగాడండి అన్నమాట.
అబ్బా, అంటే అంత ప్రాధాన్యం ఇచ్చాడనమాట. ప్రజయాచ విరాట్ భవ, సంతానాన్ని కూడా నువ్వు పొంది విరాట్ అన్నాడండి. గొప్పగా ప్రకాశించు అని అర్థంలో చెప్పాడు. విరాట్ శబ్దాన్ని మనం వినంగానే విరాట్ ఛందస్సు నాకు గుర్తొచ్చింది. విరాట్ అంటే మా వాళ్ళు వేదాల్లో చెప్పే, వేద పండితులందరూ చెప్పే కబుర్లు ఏమిటో తెలుసా? అంటే దశాక్షర విరాట్ అంటారు మా వాళ్ళు. అంటే దశాక్షర, దశ శబ్దం చెబుతారు. అంటే 10 మంది అని అర్థం. 10 మంది అంటే అర్థం ఏంటి? సంతానం నీకు 10 మంది కలుగుగాక అని అంటున్నాడేమో అని అనిపించేటట్టుగా కనపడింది ఆ పదం అన్నాడు దానికి. అంతకుముందు చెప్పాడు దశాస్యాం పుత్రానాథేహి పతిమేకాదశంకృధి అని. ఇదివరకు ఆశీర్వచనంలో ఈ మాట కూడా జరిగింది. కాబట్టి నువ్వు విరాట్ భవ, విరాట్టుగా ఉండవలసిందిగా కోరుతున్నాను. నీ దగ్గరికి శత్రువులు ఎవరైనా వచ్చినట్టయితే వ్యస్యంతి, వాళ్ళందరినీ కూడాను తుక్కు అందరినీ కూడా కొట్టేస్తావు. వాళ్ళు పారిపోతారు, వాళ్ళు పెక్కబలం చూపిస్తారు. ఎటు వెళ్ళారో ఎవరు ఎటు వెళ్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు. ఆ రకంగా వెళ్ళిపోవాల్సిందే. ఆ రకంగా చేయగలవు కదా. సమ్రాజ్ఞీ శ్వశురే భవ, సమ్రాజ్ఞీ శ్వశ్రువాంభవ, ననాందరి సమ్రాజ్ఞీ భవ, సమ్రాజ్ఞీ అధిదేవృషు స్నుషాణాగుశ్వశురాణాం ప్రజాయాశ్చ ధనస్య చ పతీనాంచ దేవృణాంచ సజాతానాం విరాట్ భవ అన్నాడండి. ఈ మంత్రంలో చూస్తే మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఆధిపత్యం నీకే నేను ఇస్తున్నాను అన్నాడు. ఎవరెవరుంటారు అని విచారణ చేసి చూసినట్టయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, శ్వశ్రువాం శ్వశురే ఇద్దరి యందు కూడా నువ్వు సామ్రాజ్ఞురాలవిగా నువ్వు అధికారాన్ని తీసుకుంటావు అన్నాడు. ననాంద అన్నాడు. ననాందాతో స్వసాపచ్చుకొని భర్తకు సంబంధించిన సోదరిని ననాంద అంటారు. ఆమె యందు కూడాను నీకు ఆధిపత్యం. సమ్రాజ్ఞి అతి దేవృషు, నాకు సంబంధించిన తమ్ముళ్ళు ఉంటారు, వాళ్ళ యందు కూడా నీకు ఆధిపత్యం ఉంటుంది. స్నుషాణాగు శ్వశురాణాం ప్రజాయాశ్చ ధనస్య చ, మళ్ళీ శ్వశురాణాన్ని మళ్ళీ మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదేమిటంటే ఇది అందరితోనూ కలిసి ఉన్నటువంటి కుటుంబం అన్నమాట, విడిపోయిన కుటుంబం కాదు. వాళ్ళ పెంతండ్రి గారు ఉన్నాడు అనుకోండి, ఆయన కూడా మామగారు వరుసలోకి వస్తాడు. ఆవిడ అత్తగారుల వరుసలోకి వస్తుంది, ఆయన భార్య వాళ్ళ పిన్ని. అలాంటి వాళ్ళు అనమాట. ఇంకా వాళ్ళ కుటుంబం ఇలా అందరూ కూడాను కలిసిమెలిసి ఉండేటటువంటి కుటుంబం. కానీ ఎప్పటికప్పుడు విడిపోవటం, వీడి మొహం వాడు చూసుకోకపోవటం, వాళ్ళ ఇంటికి వీళ్ళు రాకపోవటం, అలాంటి కుటుంబాలు కావన్నమాట అర్థం. అందరూ ఉండేటటువంటి వాళ్ళు. వీళ్ళందరి విషయంలోనూ నువ్వు పతీనాంచ దేవృణాంచ సజాతానాం విరాట్ భవ, ధనానికి సంతానానికి అందరికీ కూడా నీకు ఆధిపత్యం ఇస్తున్నాను నేను అన్నాడు. ఇంకా మా ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళు, ఇంకా మా ఇంటికి వచ్చేవాళ్ళు, కొంతమంది మిత్రులు, కొంతమంది అనేక రకములైనటువంటి చాలా కాలంగా మనకు అనుబంధంతో ఉండేవాళ్ళు, వీళ్ళందరి విషయంలో కూడాను నీకు స్వాతంత్ర్యం, స్వేచ్ఛ నీకు ఇస్తున్నాను అని చెప్పాడు. ఆధిపత్యం ఇస్తున్నానని చెప్పాడండి. అంటే అర్థం ఏమిటంటే ఆమె దీనంతటిని కూడా నిర్వహించవలసినటువంటి బాధ్యత కుటుంబం అంతా కూడాను. గృహిణి గృహముచ్యతే అన్నారండి. గృహం అంటే అర్థం ఆవిడే. కాబట్టి అందుకోసం ఇదన్నీ కూడా చెప్పాడు. కానీ ఇక్కడ మనకు ఒక్క విషయం, దీంట్లో ఈమెకే సర్వాధిపత్యం ఇచ్చారు కదా అనే ఉద్దేశంతో ఆమె మొన్నటి నుంచి భర్తను కూడా ధిక్కరించి మిగతా వాళ్ళందరినీ ధిక్కరించమనే ఉద్దేశం కాదు దీంట్లో ఉద్దేశం. అంటే నీకు ప్రాముఖ్యం ఉంటుంది అని చెప్పడంలో తాత్పర్యమే కానీ సర్వాత్మన ఆధిపత్యం నీకు ఉంది అని దానికి అర్థం కాదు. అసలు భార్య పుత్రశ్చ దాసశ్చ త్రయ ఏవ అధనా స్మృత అని ఒక స్మృతివాక్యం ఉంది. భార్య కానీ పుత్రుడు కానీ వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి దాసుడు కానీ వీళ్ళకి డబ్బు కలవాళ్ళు వీరు ముగ్గురు కూడా కాదు అనేది శాస్త్రం. అయితే ఇక్కడ మనం ఈ రకంగా సమ్రాజ్ఞీ భవాని అన్ని రకాల ఆధిపత్యం ఇస్తున్నట్టుగా కనపడ్డప్పుడు మరి ఈ వాక్యం ఇట్లా ఉంటుంది, వీళ్ళకి డబ్బు లేదు, ప్రపంచంలో ధనం లేని వాళ్ళు ఎవరు అని విచారణ చేసి భార్య పుత్రుడు దాసుడు ముగ్గురు లెక్కకి చెప్పాడు. ఇక్కడేమో ఈయనేమో నీకు ఇంకెందుకు తాళం చెవులు ఇచ్చేస్తున్నాను, ఎనపెట్టి బీరువా నీదేను, అక్కడి నుంచి నా నెత్తి మీద ఎక్కి కూర్చో, నీకెందుకనేమో ఈరంటున్నాడు. ఏమయ్యా మరి ఏమిటి ఈ మంత్రాలు ఏమిటి, ఈ స్మృతి వాక్యాలు ఏమిటి అని అడిగాం. అంటే ఆ మంత్రాలకు అర్థాలు ఏమిటి అంటే ఆధిపత్యం, అధికారం, ఆమెకు స్వాతంత్ర్యం గృహంలో అవన్నీ ఇవ్వటంలో తాత్పర్యమే కానీ
డబ్బు దశకం కూడా వాడుతుంది. భర్త యొక్క అనుమతి లేకుండా ఆమె మాత్రం ఏమీ ఖర్చు పెట్టకూడదు. కుమారుడు కూడా వాడుకోవచ్చు, తండ్రి గారి యొక్క అనుమతితో వాడుకోవాలి. అంతేగాని స్వేచ్ఛానుసారంగా వాడి ఇష్టం వచ్చినట్టుగా తండ్రికి చెప్పకుండా డబ్బు ఖర్చు పెట్టడానికి వాడికి అధికారం లేదు. ఆమె కూడా ఆయనకి చెప్పకుండా, భర్తకి చెప్పకుండా వాడికి అధికారం ఆమెకి లేదు. అంటే ఆయనకి లోబడే వీళ్ళు వ్యవహరించాలి, కానీ అతిక్రమించడానికి అవకాశం లేదు. కానీ కొంతవరకు మీకు ఇటు ఇంట్లో స్వాతంత్ర్యం అంటే ఏమీ లేకుండా ఏమిటో అంటే ఇప్పుడు చాలామంది ఆక్షేపిస్తున్నారు కదండి, పనిచేసే మనుషుల్లాగా చూస్తున్నారు మమ్మల్ని అని పాపం కొంతమంది వాపోతున్నారు ఆడవాళ్ళు. అలాంటిదేం లేదు, స్వేచ్ఛ కూడా ఉంటుంది. అది ఎంతవరకు అంటే మనం ఆ మాట అన్నాం కదా అని హద్దు మీరిపోకూడదు, అలా అని కుంగిపోకూడదు. హద్దు మీరరాదు, కుంగిపోరాదు. కాబట్టి ఏ రకంగా ఉండాలి అనే విషయం తేల్చుకోవాలి. ఇవన్నీ కూడా దీంట్లో మనకు కనపడుతున్నాయి. ఇలాంటి నిర్ణయాలన్నీ కూడాను స్మృతుల్లో కానీ మరో చోట కానీ అన్నింట్లలో కూడా ఇలాంటి వాక్యాలన్నీ కనపడుతున్నాయి కనుక దాన్ని బట్టి వీళ్ళు వ్యవహరించవలసి ఉంటుందన్నమాట. తర్వాత మాట్లాడుతూ అంటాడు, నీలలోహితే భవతః కృత్యాసక్తిర్వ్యజ్యతే ఏధంతే స్యాజ్ఞాతయః పతిర్బంధేషు బధ్యతే. వధూ, నీకు ఒకవేళ చూడండి, ఇప్పుడు కొంతమంది ఈ మాటలు అడుగుతున్నారు, గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ఏమండి, ప్రయోగాలు అనేటటువంటివి ఇప్పుడు కూడా ఉన్నాయా? మీ మూఢనమ్మకాలు కానీ అవి లేవు అని ఒక ఛాందసులు, మీరు ఛాందస వాక్యాలంటే మనకు పేర్లు, ఇటువంటి పదాలు ప్రయోగిస్తున్నారు. లేదు, ఈ మంత్రాల్లో చూస్తే అవన్నీ స్పష్టంగా ఉన్నట్టు కనపడుతోంది. వీళ్ళు బయలుదేరేటప్పుడు అతను ఏం చేస్తాడంటే, ఈమెకి ఎవరైనా ఒకవేళ ప్రయోగం చేశారేమో అని ఒక అనుమానం వచ్చింది అబ్బాయికి. అమ్మో, ప్రయోగమా? అదేమిటి, ఏమిటో మరి నాకు తెలియదు అంటే అలాంటిది ఉంటుందేమో అని అనుమానమేమో. ఒకవేళ ఉందిని నిర్ణయం కాదు, కావచ్చు అనేటటువంటి అభిప్రాయం ఉండవచ్చు. అందుకోసమని ఇతను ఏం చేస్తున్నాడంటే, ఈ మంత్రం ఏం చెబుతోంది అంటే, అయినా ఎందుకైనా మంచిదని చెప్పి అటువంటి ప్రయోగాలు ఒకవేళ ఉంటే వాట్ల నుండి విముక్తి, లేకపోతే ఇబ్బంది ఏం లేదు అనే అభిప్రాయంతో ఒక దారం, నల్ల దారం, ఎర్ర దారాలు, 2 దారాలు తీసుకొచ్చాడు. దాన్ని ఒక ఉండగా చుడతాడు, ఏదో లైన్గా లావుగా ఏమాత్రంగా. అక్కడి నుంచి ఆ రథం వెళ్ళే మార్గంలో దీన్ని పరుస్తాడు వరుసగా. దాని మించి రథాన్ని పంపించాలన్నమాట దానికి అర్థం. ఇప్పుడు కూడా మీకు తెలుసో తెలియదో, గుర్తుంటుందో అందరికీ తెలుసు, ఎవరైనా కొత్తగా బండి కొనుక్కుంటే వాడితో నిమ్మకాయ ఇస్తాడు. వాడు ఆ నిమ్మకాయ మించి పోనిస్తాడు దీన్ని వీడు. ఆ నిమ్మకాయ ఎందుకు పెట్టాడో వాడికి తెలియదు, వీడికి తెలియదు. ఏదో దానివల్ల దిష్టి పోతుంది అని వాడికి ఏదో పాపం వాడు ఒక కొట్టువాడు చెప్పాడు, వీడు నమ్మాడు. పోనీ నిమ్మకాయలో ఏం పోయింది లేని వీడు చేస్తున్నారు. అట్లాగే గుమ్మడికాయ కొట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవడికి ఏది బుద్ధి పుడితే అది చేస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే, దృష్టి దోషము ప్రయోగాలు ఉంటాయనే మనం నమ్మాలి, కానీ ఉండవు అనేటటువంటి మూర్ఖంగా మాట్లాడటానికి అవకాశాలు లేవు. ఈ మంత్రాల్లోనే స్పష్టంగా మనకు కనపడుతోంది. దాన్ని మనం అనలేం కదా. దీంట్లో ఏముంటుందంటే, సూత్రే వర్త్మనో వ్యవస్తృణాతి ఉత్తరయా నీలం దక్షిణశ్యాం లోహితముత్తరశ్యాం అని ఆపస్తమ మహర్షి సూత్రం చెప్పారు ఆయన. సూత్రే వర్త్మనోర్వ్యవస్తృణాతి, ఆ రథ మార్గం వర్త్మనోర్వ్యవస్తృణాతి, ఆ మార్గంలో పరుస్తున్నట్ట అబ్బాయి. ఉత్తరయా నీలం దక్షిణశ్యాం, ఆ కుడి చక్రం, ఆ చక్రానికి ఆ నేమి అంచు, అది నడిచే చోటు, ఆ మార్గంలో నల్లటి ఒకనొక వస్త్రంలాగా, చిన్న పీలికలాగా దారాలతో తయారు చేసిన దాన్ని పరుస్తున్నాడు. ఎడం పక్క ఉన్నటువంటి చక్రానికి నడవబోయేటువంటి మార్గంలో ఎర్రటి దారాలతో తయారు చేసింది దాన్ని పెట్టాడు. ఆపస్తమ మహర్షి చెప్పారు ఈ మాట చెప్పమని చెప్పి. అందువలన ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ రకమైనటువంటి ఆలోచనలన్నీ చేస్తూనే ఉంటారు. మనం ఇంకా విచారణ చేయవలసి ఉంది. తర్వాత చేద్దాం.